హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్‌లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఒక వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. మనకొచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి హెచ్‌పీసీఎల్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు జాబ్‌లో జాయిన్ అవ్వగానే మీకు ఆల్మోస్ట్ 10,00,000 ప్యాకేజ్ అయితే ఉంటుంది. మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనుక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. చూసుకున్నట్టయితే నేను అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కో డాట్ కామ్ జాబ్ ఓపెనింగ్స్ అనే దాంట్లో అయితే ఉన్నాను. సో, ఇక్కడ చూసుకుంటే ఇలా లాగిన్ అయిన వెంటనే ఈ యూఆర్ఎల్ పైన మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీరు కెరియర్స్ అనే డ్రాప్ డౌన్‌లో క్లిక్ చేస్తే గనక మీకు ఇలా పీడీఎఫ్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. రిక్రూట్మెంట్ ఫర్ ద జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు 24, 25 అని. సో, ఇక్కడ నీకు నోటిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడ పీడీఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్‌లో 250 కేబీకి సంబంధించి. సో, ఇది గనక క్లిక్ చేసినట్టయితే మీకు యాక్చువల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. నోటిఫికేషన్ ఓపెన్ అయింది. సో, చూసుకుంటే మనకొచ్చేసి ఇదొచ్చేసి మనకు హెచ్‌పీసీఎల్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు చూసుకుంటే ఇక్కడ హెచ్‌పీసీఎల్‌కి సంబంధించి ఇది మహారత్న కంపెనీ హెచ్‌పీసీఎల్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించింది. అలాగే చూసుకుంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందనే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకుంటే మనకొచ్చేసి 26 మార్చ్ 2025 అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకు 10థ్ మే వరకు అయితే టైం ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు 10థ్ మే వరకు అయితే ఇంకా టైం ఉంది. సో, అందరూ ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ ఒక మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, మనం పే స్కేల్‌లోకెళ్తే గనక పే స్కేల్ వచ్చేసి మనకు 30,000 నుంచి బేసిక్ 1,20,000 వరకైతే ఉంటుంది మనకు. అలాగే మన కాస్ట్ టు కంపెనీ 10.58 లాక్స్ అయితే ఉంటుంది. సో, ఇది కాస్ట్ టు కంపెనీ సీటీసీ అంటారు కాస్ట్ టు కంపెనీ అనే దాన్ని. సో, ప్లేస్‌మెంట్ అండ్ పోస్టింగ్ గనుక చూసుకున్నట్టయితే మనకు సెలెక్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ చేయొచ్చు. అలాగే మనకు చూసుకున్నట్టయితే మన ఓన్ స్టేట్స్‌లో కూడా పోస్టింగ్ అయితే ఉంటుంది. సో, మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువున్నాయి కాబట్టి, అలాగే ప్రొబేషన్ పీరియడ్ గనుక చూసుకున్నట్టయితే మనకు ప్రొబేషన్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒకవేళ మీ ప్రొబేషన్ గనుక ఎక్స్టెండ్ చేస్తారంటే అది బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిటెన్షన్ అమౌంట్ 5,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగరీ వైస్ కూడా వేకెన్సీ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టోటల్‌గా మనకు 103 పొజిషన్స్ అయితున్నాయి. 103 అంటే చాలా మంచి పొజిషన్స్. మనకు అన్‌రిజర్వ్డ్ కేటగరీలో 44 పొజిషన్, ఈడబ్ల్యూఎస్ 10 పొజిషన్స్, ఓబీసీ 27 పొజిషన్స్, ఎస్టీ వచ్చేసి 7 పొజిషన్స్ అయితే అలాగే ఎస్సీకి సంబంధించి 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి అప్డేట్ వచ్చేసి 23 ఏప్రిల్ 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్డేటెడ్ అని. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి కూడా మనకు చాలా రోజులైంది బట్ మళ్ళీ నోటిఫికేషన్ రివైజ్డ్ అప్డేట్ చేశారు విత్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్టయితే. సో, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాకెళ్ళిపోదాం. అసలు క్యాండిడేట్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చూసుకున్నట్టయితే మనకొచ్చేసి డిప్లొమా ఇంజినీరింగ్ ఫంక్షనాలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి. డి ఇక్కడ చూసుకుంటే మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీ. ఆల్ పొజిషన్స్‌కొచ్చేసి మనకు 60% మార్క్స్ అయితే ఉండాలా. అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి అండ్ 50% వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి ఉంటే సరిపోతుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండనుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకొచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. మనకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వెషన్స్ వచ్చేసి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్‌లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ ఉంటుంది. అది లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ చూసుకుంటే మనకు కంపారిజింగ్ ఆఫ్ క్వెషన్స్ రిలేటెడ్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ అనమాట. మీరైతే డిప్లొమా చేసారో దానికి సంబంధించిన పైనైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైనైతే క్వెషన్స్ ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మనకొచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట అది. అది దానిపైన మెరిట్ అయితే ఉండదు. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మనం అప్లికేషన్ ఫీస్ గనుక చూసుకున్నట్టయితే మనకు అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కొచ్చేసి మనకు రూ. 1,180 అయితే ఉంటుంది. మనకొచ్చేసి అప్లికేషన్ ఫీజు 1000 ప్లస్ జీఎస్టీ అనమాట. మన రూ. 180 అయితే నార్మల్‌గా అదర్ గేట్‌వే చార్జెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకైతే ఎగ్జామ్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. ఓకే. ఇక్కడ చూసుకున్నారు కదా! ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్షన్ అనమాట అప్లికేషన్ ఫీస్. ఓకే. ఇంకా ఇక్కడేంటంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ అయ్యుండాలి. ఆల్ కాంపిటీషన్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి వాళ్ళు 30థ్ ఏప్రిల్ 2025కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ కెన్ అప్లై అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది.
ఓకే. సో, క్లియర్ కట్‌గా మనం వచ్చేసి మనకు పొజిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గనక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వచ్చేసి మనకు 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్‌కి వచ్చేసి మనకు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉండాలి. దానికి కూడా మనకు మాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. మనకు వేకెన్సీస్ అయితే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి కూడా మనకు 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ ఉండాలి. 25 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్‌కి వచ్చేసి మనకు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉండాలి. కెమికల్ ఇంజినీరింగ్‌లో మనకు 25 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్. మనకు వేకెన్సీస్ ఎక్కువ చూసుకుంటే మనకు 41 వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీలో గనుక చూసుకున్నట్టయితే మనకు ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉండాలి దీనికి. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ మనకు 25 వేకెన్సీస్ ఉన్నాయి. 25 మాక్సిమం ఏజ్ సారీ అండ్ 28 వేకెన్సీస్ అయితున్నాయి. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి 23 ఏప్రిల్ 2025కి అప్డేట్ చేయడం జరిగింది. ఓకే. సో, వీడియోలో నేను మోస్ట్‌లీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైతే అయితుంది. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.